Hi viewers, welcome to Market Nadi. ఈరోజు మన మంత్లీ ఎక్స్పైరీ ఆఫ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ టోటల్ స్టాక్స్ అన్నిటికీ ఎక్స్పైరీ. అది యాజ్ యూజువల్ నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వీడియోలో అది ఫ్లాట్ ఎక్స్పైరీ జరిగింది. ఫస్ట్ 1 hour అయితే బాగా వరటైల్గా ఉన్నింది, మార్కెట్ పైకి కిందకి మూమెంట్ జరిగింది. కానీ తర్వాత అసలు మూమెంటే లేదు. ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 o'clock నుంచి మీరు 3:30 వరకు ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో ఉన్నింది త్రూఅవుట్ ట్రేడింగ్ టైం. స్ట్రైట్ లైన్ లాగా ఉంది. ఇప్పుడు మన చార్ట్స్ మీకు చూపిస్తాను, చూడండి మీరు ఒకసారి, మీకు అర్థమవుతుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఈ చార్ట్ చూడగానే ఇది మార్కెట్ కదిలేలాగా లేదని చెప్పని క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మీకు, నిఫ్టీ అయితే త్రూఅవుట్ ద డే ఫ్లాట్ ఉన్నింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మీకు లాస్ట్లో ఒక 1 hour, లాస్ట్ ½ an hour అయితే మీకు అది బాగా కిందకు వచ్చేస్తుంది. అంటే ఒక 150-200 పాయింట్స్ కిందకు వచ్చేది. బాగా అంటే చాలా కాదు, 150-200 పాయింట్స్ వరకు కిందకు వచ్చింది. సో ఈ రోజుతో మనకి ఈ ఏప్రిల్ సిరీస్ కంప్లీట్ అయిపోయినట్టు. రేపటి నుంచి మనకి మే సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా. మే సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏవి పర్ఫామ్ చేస్తాయి, అసలు ఏ సెక్టర్స్ పర్ఫామ్ చేయొచ్చు అనేది మనకి రేపు డేటా కానీ మనకు కానీ వస్తే దాన్ని బేస్ చేసుకొని మనం వీ కెన్ కమ్ టు రేపు ఈవినింగ్ కల్లా మనకి కొంచెం ఐడియా వస్తుంది. ఈసారి ఈ సెక్టర్స్ పనిచేయచ్చు అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. కానీ రేపు కూడా మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ సేమ్ ఇస్ ద లెవెల్. మనకి ఎగ్జాక్ట్ నిఫ్టీ వచ్చి ఎక్కడ క్లోజ్ అయిందంటే 22,233 మన లెవెల్ కదా, 22,246 దగ్గర క్లోజ్ అయింది. రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 24,233. ఇది కానీ బ్రేక్ అవుతుందా, క్రాస్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడున్న దీంట్లో అయితే ఇప్పుడున్న కండిషన్లో మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది రేపటికి. ఎందుకంటే ఇదే మీకు రెఫరెన్స్ లెవెల్ అవుతుంది కాబట్టి ఇది క్రాస్ ఆర్ బ్రేక్ అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ అయితే పైకి వెళ్ళేది 24,499కి వెళ్తుంది. కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం అది 24,073 ఇస్ ద లెవెల్. అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది నిన్న పెట్టిన తమ్నైలో, దీంట్లో నేను డవ్ గురించి కూడా మీకు చెప్పున్నాను. 39,600 ఇస్ ద లెవెల్ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అక్కడ ఆగుంది. మళ్ళీ ఈరోజు ఇప్పుడు కూడా అప్ ట్రేడ్ అవుతున్నది. అది ఏమైనా మళ్ళీ 40,550కి వెళ్తుందా లేదా అనేది మనకి ఈరోజు క్లోజింగ్ ప్లస్ రేపటికైనా కనీసం మనకి క్లారిటీ వస్తుంది. దాని మీద ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇవి ఇక్కడ నేను ఇచ్చినాను చూడండి, ఈ లెవెల్స్ ఇవి దాటితేనే మీకు యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డవ్ జోన్స్ లెవెల్ ఇచ్చిన 40,550, నాస్డాక్ 17,130, S&P 500 5442 ఇవి ఇచ్చినా కదా. ఇవి దాటితేనే మీకు అప్ ట్రెండ్, లేదంటే అప్ ట్రెండ్ ఉండే ఛాన్సే లేదు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడైతే దానికన్నా కింద ట్రేడ్ అవుతుంది. బట్ 300, 350, 400 పాయింట్స్ మధ్యలో అది డవ్ ట్రేడ్ అవుతున్నది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది ఈరోజు క్లోజింగ్లో చూసుకోండి, మీకు ఐడియా వస్తుంది. 39,600 పైన ఉంటే 40,550కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. అది ఇక్కడ చార్ట్స్ చూస్తున్నారు కదా మీరు, ఈ చార్ట్స్లో ఎంత ఫ్లాట్గా ఉన్నాయో మీరు చూడండి. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ చార్ట్స్, ఇవి చాలా ఫ్లాట్గా ఉన్నాయి. వీటి వల్ల అసలు నిన్నే చెప్పాను, ఆప్షన్ బయర్సే బ్యాక్ జోన్ నష్టపోతారు వీటి వల్ల. ఆప్షన్ సెల్లర్స్ అందరికీ ఈరోజు చాలా హ్యాపీ డే ఉంటుంది. ఆప్షన్ బయర్స్ అయితే తప్పకుండా చాలా నష్టపోతారు వీటిలో ట్రేడ్ చేస్తే, ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ దీంట్లో. ఎందుకంటే అడ్డమైన ట్రేడ్ చేసినా సరే ఈరోజు లాస్ వచ్చి ఉంటుంది చాలామందికి. అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నా కదా, ఇక్కడ కింద లింక్ ఇచ్చున్నాను చూడండి. దాంట్లో మీరు కానీ చేరి మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునేదని మీరు ఏ స్టాక్స్ అయినా కావాలని అడిగితే దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, అడిగిన అందరికీ మీకు పనికి వస్తుందని అనుకుంటాను. చూసుకోండి ఒకసారి. తర్వాత మనకి రేపు వాచ్ చేసిన లెవెల్ చెప్పా కదా, 24,233 అండ్ 55,300 ఈజ్ ది బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్. ఇది కూడా వాచ్ చేసుకోండి. తర్వాత మనకి F&O స్టాక్స్ మనకి ఆల్మోస్ట్ 230 స్టాక్స్ వరకు ఉన్నాయనుకోండి మనకి అప్రాక్సిమేట్లీ. దాంట్లో ఈరోజు 90 స్టాక్స్ ఏమో అప్ ఉన్నాయి, 136 స్టాక్స్ ఈరోజు డౌన్లో క్లోజ్ అయినాయి. వేరే ట్రెండ్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా 200 స్టాక్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి, 12 స్టాక్స్ మాత్రం డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఇది ఏమేమి ఉన్నాయనేది రేపు సాటర్డే సండే వీకెండ్ రోజు ఏ స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఏ స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నది, ఆ డీటెయిల్స్ నేను పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను, చూడండి. తర్వాత ఈరోజు గెయినర్స్ వచ్చేది మీకు దివి ల్యాబ్స్, దల్ భారత్, టాటా ఎలక్సీ, జేకే సిమెంట్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్, ఇవి టాప్ 5 గెయినర్స్. అండ్ సింజన్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్, కళ్యాణ్ జ్యువెలరీ, లోదా అండ్ బీబీఎల్ ఈరోజు టాప్ లూజర్స్. ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ మీకు 8250 crores ఈరోజు బై చేశారు, వాళ్ళు బైలింగ్లో ఉన్నారు. మనోడు సెల్లింగ్లో ఉన్నారు, 534 crores సెల్లింగ్లో ఉన్నారు. టోటల్ 7716 crores నెట్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. ఎఫ్ఐఎస్ బై ఉన్నారు, కానీ మన 3 ఇండస్ట్రీస్ మాత్రం డౌన్లోనే ఉన్నాయి.
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అసలు ఎఫ్ఐ బయింగ్కి మన ఇండెక్స్ మూమెంట్కి సంబంధం లేదు అని మీకు అట్లీస్ట్ ఈ ఎగ్జాంపుల్తోనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎఫ్ఐఎస్ 7,700 కోట్లు బై చేశారు, కానీ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీకు ఈ ఎఫ్ఐ డేటాకి దేనికి సంబంధం లేదు అని అర్థం చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.